డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి ఉన్నారు, మాట్లాడదాం. ఆ, పండగకు సంబంధించినటువంటి ఏం మాట్లాడదాం? తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసి, కొత్త పంటలు ఇంటికి వస్తాయి కాబట్టి కొత్త బియ్యంతో సకినాలు అరిసెలు చేసుకుంటాం మేము. మామూలుగా సంక్రాంతి పండగకి భోగి మంటలు, ఏదైనా ఇంట్లో పాత వస్తువులు ఉంటే ఆ భోగి మంటల్లో పడేసి బ్రహ్మాండంగా జరుపుకుంటాం పండగ. ఇప్పుడు ఇలాంటి వేదికల మీద ముగ్గులు పోటీలు పెట్టి ఇలా ప్రజల్ని ఎంకరేజ్ చేయడం అనేది నిజంగా మా ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్న గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రైజెస్ ఉన్నాయి, అందరికీ కూడా ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. మేము చిన్నప్పుడు ఇప్పటికైతే మా జనరేషన్లోనే పండుగలు బాగా జరుపుకున్నాం. ఇప్పుడున్న జనరేషన్ కంటే ఇప్పుడు కూడా జనరేషన్ ఇంకా పండుగలు జరుపుకోవాలని నేను కోరుకుంటూ, కొంచెం ఫోన్లకి వాటికి పిచ్చి పిచ్చి వాటికి కొంచెం డ్రగ్స్కి దూరంగా ఉండి ప్రజలందరూ యూత్ అంతా చాలా చక్కగా పండుగలు జరుపుకోవాలనేది నా ఉద్దేశం. నేను యూత్కి ఒకటే మెసేజ్ ఇవ్వాలనుకున్నాను, మీరు ఎంత బిజీ అని ఉండండి కానీ పండగ అనేది మన తెలంగాణలో తెలుగు సాంప్రదాయంలో చాలా గొప్ప పండుగలు ఇవి. కాబట్టి పండగ వచ్చిందంటే పండగ ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. హైదరాబాద్ నగరం 300 డివిజన్లుగా మారబోతా ఉంది. ఫిబ్రవరికి కంప్లీట్ అవుతుంది, టర్మ్ కంప్లీట్ అవుతుంది. టర్మ్ నెక్స్ట్ ఎట్లా ఉంటుంది అనుకుంటారు శ్రీలత రెడ్డి? నెక్స్ట్ ఏముంది, మళ్ళీ అవకాశాలు వస్తే మళ్ళీ అందరు కార్పొరేటర్లు అందరు పోటీ చేస్తారు. ఎవరి డివిజన్ వాళ్ళకే ఉంది 150. అయితే చుట్టూ మున్సిపాలిటీలు పెరిగినాయి కాబట్టి చుట్టూ ఉన్న మున్సిపాలిటీల వాళ్ళకి డివిజన్లు సపరేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మా సికింద్రాబాద్ ఉంది, ఒక 5 డివిజన్లు ఉండే 8 చేయడం జరిగింది. అది ఎలా అంటే ఒక కాన్స్టిట్యున్సీలో ఓట్లని డివైడ్ చేసి డివిజన్లు చేయడం జరిగింది. కాబట్టి ఇంకా కొంతమందికి అవకాశాలు వస్తే ఇంకా కొంతమంది మహిళలు కూడా ముందుకు వచ్చి నిలబడవచ్చు. ఇప్పుడున్న 50% 75% మహిళలే జిహెచ్ఎంసీలో కూడా కార్పొరేటర్లుగా ఉంటారని నేను కోరుకుంటాను. డెవలప్మెంట్స్ బ్రహ్మాండంగా ఇప్పుడు చూడండి, ఇప్పుడు రెవెన్యూ పెరుగుతుంది, చుట్టుపక్కల రెవెన్యూ వస్తుంది, ఇంకా చుట్టూ ఓఆర్ఆర్ లోపల ఉన్న సిటీస్ ఇంకా డెవలప్ అవ్వడానికి కూడా అవకాశాలు చాలా ఉన్నాయి. అది ఉద్దేశంలో ఉంచుకొని ఇలా చేయడం జరిగింది. మహిళా అధికారుల పేర్లు బయటకు చెప్తా ఉన్నారు, కోమటిరెడ్డి కాస్త ఆవేదన వ్యక్తం చేశారు. ఇట్లాంటి విషయం దాని గురించి ఏం చెప్తారు మహిళా ఐఏఎస్ అధికారులు? చూడండి, అది మామూలుగా అది ఏం బయటికి రాలేదు, ఎవరో కావాలని ఉద్దేశపూర్వకంగా చేసేటి తప్పితే మా మంత్రివర్గంలో అలాంటి ఆలోచనలు ఎవరికీ లేవు. పండుగలు ఒకప్పుడు మంచిగా ఉన్నప్పుడే, చిన్న ఉన్నప్పుడే మంచిగా జరుపుకున్నటువంటి పరిస్థితి అని చెప్తా ఉన్నారు. సో ప్రస్తుతం ఇప్పుడు యువత అంతా కూడా కాస్త దూరంగా ఉండాలి, సెల్ ఫోన్లకు కానీ కొన్నింటికి మద్యం తర్వాత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలంటే ఒక మెసేజ్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.